ఐటీసీ పిఎస్పిడి కార్మికులకు వారి కుటుంబ సభ్యులకు తెలంగాణ రాష్ట్ర కార్మిక సంఘాలకు కార్మిక లోకానికి సంఘటిత అసంఘటిత కార్మికులకు వారి కుటుంబ సభ్యులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ సంవత్సరం అనగా 2024 సంవత్సరం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నాకు మినిమం వేజెస్ అడ్వైజరీ బోర్డు కమిటీ మెంబర్గా ఎంపిక చేసిన శ్రీ రేవంత్ రెడ్డి గారికి, శ్రీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారికి, శ్రీ సంజీవ్ రెడ్డి గారికి, శ్రీ జనక్ ప్రసాద్ గారికి, శ్రీ పాయ వెంకటేశ్వర్ల గారికి, అలాగే శ్రీ మారం వెంకటేశ్వర రెడ్డి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అడ్వైజరీ బోర్డు కమిటీ మెంబర్గా నాకు ఇచ్చినందుకు నా శాయశక్తులా కృషి చేసి సంఘటిత అసంఘటిత కార్మికులకు మరియు మన పరిశ్రమలో పనిచేసే కాంట్రాక్ట్ కార్మికులకు ఈ నూతన సంవత్సరంలో ఒక కొత్త జీవోను తెచ్చే విధంగా కృషి చేసి కార్మిక కుటుంబాల్లో వెలుగులు నింపే విధంగా ప్రయత్నిస్తామని తెలియపరుస్తూ మన ఐటీసీ పిఎస్పిడిలో జీవన ప్రమాణాలు పెంచే విధంగా ఒక 14వ ఎల్టీఏ వేతన ఒప్పందం అనేది మన ముందుంది. దానికి సంబంధించిన ఎలక్షన్స్ ఇవన్నీ కూడా మన డిసిఎల్ వారు మొన్న వచ్చి తెలియపరచడం జరిగింది. ఈ ఎలక్షన్స్లో మీరందరూ కూడా కార్మిక కుటుంబాలు కార్మిక వర్గము అందరూ కలిసి ఐఎన్టీసీ మిత్రపక్షాలను ఎన్నుకుంటే మీ యొక్క జీవన ప్రమాణాలు పెంచే విధంగా 14వ ఎల్టీఏ ఒక చారిత్రాత్మక ఎల్టీఏగా మేము రూపుదిద్దుతామని తెలియపరుస్తూ, మరియు మీ అందరికీ తెలుసు ఐఎన్టీసీ మిత్రపక్షాలదే గెలుపు, అలాగే కార్మికుల బాధ్యత కూడా మాదే. ఈ నినాదంతోనే మా ఐఎన్టీసీ మిత్రపక్షాలు ఐటీసీ పిఎస్పిడి ఎలక్షన్స్లోకి వెళ్తుంది. అలాగే గెలిచేది మేమే, కార్మికుల బాధ్యత కూడా మాదే. 14వ ఎల్టీఏలో అత్యధిక వేతనాలు, సంక్షేమం, ఉద్యోగ భద్రత అనే నినాదంతోనే ఐఎన్టీసీ మిత్రపక్షాలు ముందుకెళ్తుంది. ఇలాంటి ప్రమాణాలు ఒక్క ఐఎన్టీసీతోనే సాధ్యమని కార్మిక సోదరులందరూ గమనించి మీరందరూ కూడా ఐఎన్టీసీ త్రాసు గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించి మీ యొక్క జీవన ప్రమాణాలను, మీ కుటుంబాలలో వెలుగులను నింపే విధంగా మాకు సహకరించాలని కోరుకుంటూ మరొక్కసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.